హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్వితాస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఆనియన్ మసాలా మిర్చి బజ్జీ. మనము బయట స్ట్రీట్స్లో తిన్నప్పుడు ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ వచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఈ ఆనియన్ మసాలా మిర్చి బజ్జీ ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ఆనియన్ మసాలా మిర్చి బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక 10 బజ్జీ మిరపకాయలను తీసుకుని బాగా క్లీన్ చేసుకుని ఒక్కొక్క మిరపకాయని తీసుకుని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకుని మిరపకాయలో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేసుకోవాలి. స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకుంటే సీడ్స్ని తీయకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిరపకాయలోకి కొంచెం సాల్ట్ని రాసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని మిరపకాయలని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుని దీనిలోకి 1 కప్పు శనగపిండి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వాముని ఈ విధంగా క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఒక చిటికెడు వంట సోడా యాడ్ చేసుకుని వీటినన్నిటిని కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా సెమీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా పిండిని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మనము పిండిలో స్పూన్ ముంచినప్పుడు స్పూన్కి పిండి అనేది ఈ విధంగా కోట్ అవ్వాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న మిరపకాయని కట్ చేసిన దగ్గర వేలుని పెట్టి మిరపకాయలోకి కొంచెం పిండి వెళ్ళి మిరపకాయకి పిండి బాగా కోట్ అయ్యే విధంగా కోట్ చేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా ప్యాన్కి సరిపడా మిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న వెంటనే కదపకుండా ఒక 30 to 40 సెకండ్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా కదుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని బజ్జీలని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మిరపకాయ బజ్జీలోకి ఆనియన్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం ఒక బౌల్ని తీసుకుని దీనిలోకి ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1/4 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుని వీటినన్నిటిని కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆనియన్ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క బజ్జీని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ మసాలాని స్టఫింగ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.